కడప నగరంలోని జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న సర్కిల్లో వడ్డే ఓబన్న కాంక్ష విగ్రహ భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవరెడ్డి, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడారు. గతంలో జరిగిన ఎలక్షన్స్ లో మాకు వడ్డర్లు 100% సపోర్టు చేశారన్నారు. అందుకుగాను మేము వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామన్నారు. జరగబోయే కాలంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు మంచి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదేవిధంగా జరగబోయే రోజుల్లో వాళ్లకు మరిన్ని పదవులు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. వడ్డే ఓబన్న గారి పుట్టింది నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం నొస్సం పక్కనే స్వగ్రామమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు మా కుటుంబీకులు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళమన్నారు. వడ్డేర్లంటే మా కుటుంబానికి చాలా వీరాభిమానమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వడ్డేర సంఘం నాయకులు పాల్గొన్నారు. 24వ ఎలక్షన్లో సంపూర్ణంగా వాళ్ళ మద్దతు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వడ్డెర ఓబన్న గారిది విగ్రహం ఈ కడపలో పెట్టాలనే ఆలోచన మీ దగ్గర నుంచి, మీ వడ్డెర కులస్తుల దగ్గర నుంచి వచ్చింది. దానితో పాటు మేము మీ యొక్క ఆలోచనతో పాటు నడవడం మా యొక్క బాధ్యతగా ముందుకెళ్తా ఉన్నాం. వడ్డెర ఓబన్న గారు ఉయ్యలవాడ నరసింహారెడ్డి అప్పుడు పాలెగాళ్ళు అనేవాళ్ళు మన రాయలసీమలో. ఆయనైనా ఉయ్యలవాడ నరసింహారెడ్డిని వడ్డెర ఓబన్న గారు ఆయన ఫాలోయర్గా ఉంటూ ఆ రోజు బుడ్డా వెంగళరెడ్డి గారు కానీ, ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధంలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ బ్రిటిష్ విధానాలకి వ్యతిరేకించి ఇక్కడున్న మన భారతదేశం, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అండగా పోరాటం చేసినారు. మంచి రోజు. స్వాతంత్ర సమరయోధులు, వడ్డెర జాతి అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి వడ్డెర ఓబన్న గారు. స్వాతంత్ర సమర పోరాటంలో అసూలు బాసి నిరంతరం వడ్డెరల కోసం పాటుపడిన వ్యక్తి, సమాజం కోసం పాటుపడిన వ్యక్తి, ఒక మంచి కోసం పాటుపడిన వ్యక్తి. ఆయన విగ్రహాలు ఎక్కడా కూడా లేకపోవడం ఇప్పటి వరకు కూడా బాధాకరం. ఈరోజు జేఎంజే సర్కిల్ కడప నగరంలో వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. వడ్డెర సమాజం అంతా వచ్చి ఒక పండుగలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేసి వారి కుటుంబంలో మమ్మల్ని కూడా ఒకరిగా చేర్చుకొని ఎంతో అభిమానంతో ఆహ్వానించినందుకు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాను.